హాయ్, నా పేరు ప్రసాదరావు బోటూరి. ఆల్ఫా ఇన్ మైండ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. మేము పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఇది తరచుగా వింటుంటాం. సార్, మా పిల్లవాడు క్లాస్ రూమ్లో అన్ని మార్క్స్ బాగా వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ బాగా వస్తాయి, కానీ ఇతను ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎందుకండి వెనుకబడుతున్నాడు? ఒలింపియాడ్స్ కానివ్వండి, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, ర్యాంక్స్ చాలా పెద్దవిగా వస్తున్నాయి, ఎక్కువగా వస్తాయి, మార్క్స్ తక్కువగా వస్తాయి అని అడుగుతున్నాడు. ఐ హావ్ సీన్ మెనీ, హండ్రెడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఐ హావ్ సీన్. ఐ వాంటెడ్ వన్ ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఏమండి, మీ పిల్లాడు స్టూడెంట్ లెక్కలు ఎలా ఉన్నాడు, మ్యాథ్స్లో ఎలా ఉన్నాడు అని అడుగుతాను. అదేంటండి, మా వాడు రాసే దానికి మాకు సంబంధం లేదు కదా? లేదండి, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే, పిల్లవాడి ఆలోచన స్థాయిని, విశ్లేషణని, అప్లికేషన్, ప్రయోగించే సామర్థ్యం అంటే థింకింగ్ కెపాసిటీ, అనాలిసిస్, అప్లికేషన్, ఈ మూడింటిని టెస్ట్ చేస్తాం ఏ ఎగ్జామ్ అయినా సరే. ఈ మూడు బాగా రావాలి అంటే స్టూడెంట్కి బేసిక్ టూల్ అంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ని బాగా చేసే వాళ్ళకి ఈ మూడు బాగా. మామూలుగా మ్యాథ్స్ బాగా మార్క్స్ వస్తాయండి, కానీ అసలు క్లిక్ కాలేదు కదా మరి. మ్యాథమెటిక్స్ నేర్చుకునే పద్ధతిలో ఒక లెర్నింగ్, ఆర్డినరీ లెర్నింగ్ ఉంటుంది, రియల్ లెర్నింగ్ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ లెర్నర్స్ హు ఆర్ ప్యాషనేట్ అబౌట్ మ్యాథమెటిక్స్. ఈ రియల్ లెర్నింగ్లో వాళ్ళు కాన్సెప్చువల్ క్లారిటీతో ఉంటారు, అనలైజింగ్ స్కిల్స్ వాడుతూ ఉంటారు, అలానే అప్లికేషన్ ఎబిలిటీతో కూడా ఉంటారు. ఓకే, కాన్సెప్చువల్ క్లారిటీ, ఇంక్రీజ్ అనలైజింగ్ స్కిల్స్, capability టు అప్లై ఇన్ డిఫరెంట్ వెర్షన్స్. వీటితో పాటుగా వాడు ఆలోచన స్థాయిని హైర్ ఆర్డర్ చేస్తాడు, ఎక్కువగా బాగా ఆలోచన చేయడం, పిల్లల్లో సృజనాత్మకత అంటే సొంత ఆలోచనని ఇంబ్యూట్ చేయడం, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్నెస్, కొత్త ఆలోచనలు ఆవిష్కరించడం, ఇవి కూడా భాగమైతే ఇవన్నీ కలిపి అతను సబ్జెక్ట్ నేర్చుకుంటే దాన్ని రియల్ లెర్నింగ్ అంటారు. మ్యాథమెటిక్స్ ని అలాగా రియల్ లెర్నింగ్ ద్వారా మీరు పర్ఫెక్షన్ సాధించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ స్కిల్స్ అలవాటు అవుతాయి. కాన్సెప్చువల్ క్లారిటీ, అనలైజింగ్ స్కిల్స్ అండ్ అప్లికేషన్ స్కిల్స్, ఈ మూడు అలవాటు అయినప్పుడు మీరు ఏ ఎగ్జామ్ అయినా కొట్టగా కమా. దీని గురించి ఇంకా మీకు క్లారిటీ, ఒక మంచి గైడ్ లైన్స్, సలహాలు సూచనలు కావాలంటే మా పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే, మా ఆల్ఫా యంగ్ మైండ్స్ ఒక పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. ఓకే, మీరు మీ పిల్లలతో పాటు తప్పనిసరిగా హాజరు కండి. డెఫినెట్గా మీకు బెనిఫిట్ వస్తుంది, మంచి బెనిఫిట్ వస్తుంది, ఒక మంచి ప్లానింగ్ కూడా వస్తుంది మీ పిల్లల గురించి. అండ్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్, ఎవరైతే మ్యాథమెటిక్స్ని మాస్టర్ చేయగలుగుతారో, మంచి పర్ఫెక్షన్ తెచ్చుకుంటారో, ఒక మంచి పద్ధతిలో దాన్ని నేర్చుకుంటారో, వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్నైనా సక్సెస్ఫుల్గా డీల్ చేసే కెపాసిటీ వస్తుంది. ఓకే, మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లాజిక్, లాజిక్ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ రీజనింగ్. ఏంటో అనుకోండి, ఏం లేదు, ఎందుకు ఏంటి ఎలా అని మ్యాథ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒకసారి మ్యాథ్స్ లో మాస్టర్ అయితే యూ కెన్ కమాండ్ ఆల్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్, యూ కెన్ సెలబ్రేట్ అకాడమిక్స్, అండ్ దెన్ యూ కెన్ గెట్ రెడీ టు టాకిల్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్. సే ఆల్ ఫైన్.